హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఏంటిది కింద వేసి వాటర్ వేసి ఇలా పిసుకుతున్నారు ఏంటా అనుకుంటున్నారా? సో అమ్మ అయితే నువ్వులు కుమ్ముతుందండి. ఇవైతే ఆల్రెడీ మార్నింగే కుమ్మేసింది. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయ్యిందండి. అమ్మ అయితే మార్నింగే స్టార్ట్ చేసేసింది. నేను లేచే టైంకే ఒక 2 కుంచాలు అనుకుంటాను కుమ్మేసి వాటినైతే క్లీన్ చేయటం కోసం ఈ డ్రమ్లోకి అయితే వేస్తుందండి. ఇది నువ్వులు క్లీన్ చేసే డ్రమ్ము మాట. చాలామందికి తెలిసే ఉంటుందండి. మొత్తం దీనికి నిలువుగా చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి. కింద పద్మం టైప్లో మధ్యలో ఒక ఫ్లవర్లా హోల్స్ పెట్టి అయితే ఉంటుందండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వులు క్లీన్ చేయడానికి దీన్నే యూజ్ చేస్తున్నారండి అందరూ కూడాని. దీంట్లో అయితే మార్పులు రాలేదండి. క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా దీంతోటే చేస్తున్నారనండి. ఇప్పుడు ప్రతీదీ కూడా సులువులు వచ్చేసి రకరకాలుగా చేస్తున్నారు కదా! కానీ పూర్వం నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నారు నువ్వులు క్లీన్ చేయడానికి అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడాని. నెక్స్ట్ నువ్వులు కుమ్మడానికి అయితే చాలా కష్టం అండి. ఆ కష్టం కూడా లేకుండా ఏదో పౌడర్ ఇస్తున్నారంట ఈ మధ్య కాలంలో. ఆ పౌడర్ వేసి నువ్వుల్ని వాటర్‌తో తడిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టి జస్ట్ అలా కుమ్మితే చాలంటండి. తొక్కయితే ఊడిపోతుందంట. సో, చాలా సింపుల్‌గా తొక్క ఊడిపోతుందని మనకి నువ్వులు అమ్మే అతనే తీసుకొచ్చి ఇస్తున్నాడని అమ్మయితే చెప్పిందండి. సో, మా అత్త వాళ్ళు పైన వాళ్ళు ఆ పౌడర్ వేసి నువ్వులైతే కుమ్ముకున్నారంట. చక్కగా తొక్క అంతా ఊడిపోయింది. ఇంత శ్రమ పడనవసరం లేదని అయితే చెప్పారండి. సో, అది వాళ్ళు వంట సోడా అని అయితే చెప్పారండి నాకు. మరి వంట సోడా ఎత్తి నిజంగా అది తొక్కనేది ఊడిపోద్దో లేదో అన్నది నాకైతే తెలీదు. కానీ నువ్వులు అమ్మే అతను తీసుకొచ్చే పౌడర్‌కైతే ఖచ్చితంగా ఈ తొక్కనేది ఊడిపోతుందంటండి చాలా తక్కువ టైంలో. కానీ అమ్మకైతే అలాంటివి యూజ్ చేయటం అస్సలే ఇష్టం ఉండదు. అంతే కాదండి, డబ్బులకు కూడా నువ్వులు కుమ్మిస్తారు. కానీ అమ్మకైతే అలా డబ్బులిచ్చి కుమ్మించుకోవటం కూడా ఇష్టం ఉండదు. ఆళ్ళు ఎలా కుమ్ముతారో, ఎక్కడ ఎండపోస్తారో వద్దు అన్నట్టుగా అన్నీ అమ్మే చేసుకోవాలనుకుంటదండి. ఎంత కష్టమైనప్పటికీ కూడాని. సో, అలాంటివి యూజ్ చేయకూడదని అమ్మ ఎప్పుడూ కూడా తనకు తనుగానే కుమ్ముద్దండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఒక 2 కుంచాలకైతే కుమ్మేసింది. వాటినైతే పైన ఆరపెట్టేసిందండి. సో, మళ్ళీ ఇప్పుడు కుమ్మినవి ఇంకొక 2 కుంచాలన్నమాట. వాటినైతే పైన నేను ఆరపెడుతున్నాను. నువ్వులు కుమ్మటం, ఆరవేయటం ఇవన్నీ చూడ్డానికి ఏముంది ఇంతే కదా! చాలా సింపుల్‌గానే ఉంది కదా అనిపించేదండి. కానీ ఇప్పుడు చేస్తుంటే తెలుస్తుంది. నువ్వులు కుమ్మటం కూడా చేస్తే చాలా కష్టమండి. ఫస్ట్ టైం నేను ఇన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరమే నువ్వులైతే కుమ్మటంలో అమ్మకి హెల్ప్ చేశాను. సో, కానీ నాకు చాలా కష్టంగా అనిపించిందండి కుమ్మాలంటేని. అలా అని పోనీ అమ్మ ఇక్కడ క్లీన్ చేస్తుంది కదా! ఇలా క్లీన్ చేద్దామని ఇది తీసుకున్నాను కాసేపు. ఇది ఇంకా కష్టంగా అనిపించిందండి. చూడ్డానికి ఏదైనా సింపుల్‌గానే అనిపిస్తది. సర్లే ఇంకా ఈ 2 నా వల్ల అవ్వవమ్మా అని చెప్పేసి ఈ నువ్వు పప్పుని పైన ఎండపోస్తానని చెప్పాను. ఆ ఎండపోయటం కూడా చేత్తో అటు ఇటు పామానండి. అమ్మొచ్చి 2 దొబ్బులు పెట్టింది. చేత్తో పామకూడదు, కాళ్ళతో ఇలా నలుపుకుంటూ పామాలి. అలా పామినట్లయితేనే కొద్ది నువ్వులకి తొక్కుంది కదా! అదంతా కూడా కొంచెం గొచ్చుకి రాసుకున్నట్టుగా అవి ఆ తొక్కంతా ఊడిపోద్ది. నువ్వులు కూడా మొత్తం అంతా కూడా పలసగా స్ప్రెడ్ అయ్యి బేగా ఆరిపోతాయి. అదే ఎండకి ఎండుతాయి అనేసి అయితే చెప్పిందండి. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ఈ నువ్వులనైతే ఆరబెడుతున్నాను. ప్రతీదీ కష్టమేనండి. అటు కుమ్మడానికి కష్టం కింద అనిపించింది నాకు. ఇటు క్లీన్ చేయడానికి కష్టం కింద అనిపించింది. ఆరబెడుతుంటే ఇంకా కష్టంగా అనిపించింది. అమ్మ ఎలా చేస్తుందో అనిపించిందండి. ఏదో ఒక గానుగు, 2 గానుగులు కాదు, 6 కానీ 5 కానీ ఎంచుకుంటామండి సంవత్సరానికి మాకు, అమ్మకి నాకు మాట. సో, అవన్నీ కూడా అమ్మ వీలుని బట్టి అలా కుమ్ముతూ ఉంటుందండి. గానుగకొచ్చేసి 4 కుంచాలు నువ్వులు వస్తాయంట. 3 కుంచాల చొప్పున అలా వీలున్నప్పుడల్లా కుమ్ముద్దమాట. నూనంతా కూడా ఒకేసారి ఆడించుకోవటం ఎందుకులే, ఒక 2 గానుగలు ఆడించుకున్న తర్వాత అది అయిపోయాక మళ్ళీ ఆడించుకుందాం అన్నట్టుగా వంటంతా కూడా ఈ ఆయిల్‌తో అయితే చెయ్యంలేండి. సో, ఇవి ఫ్రైలకి నెక్స్ట్ మామూలుగా కర్రీస్‌కి, పులిహోర చేసినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాము. డీప్ ఫ్రైలకి సన్‌ఫ్లవర్, రైస్ రిచ్ తెచ్చుకుంటాం కదా! అవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ నూనెని నెక్స్ట్ కూరల్లోకి యూజ్ చేయటం, అలా చేయటం వలన అమ్మకి నాకు ఈ విధంగా అయితే సరిపోతుందండి. లేకుంటే సరిపోదు కదా! అంటే గానుగకొచ్చేసి 5 కేజీలో 5 కేజీలన్నర ఆయిల్ అయితే వస్తదనుకుంటానండి. ఒక గానుగ నువ్వులు వేయించుకుంటే అందులో బెల్లం
వేసి ఏదో ఆడిస్తారు. నాకు అంతగా ఏం తెలీదు వీటి గురించి. ఇవన్నీ కూడా ఎక్కువ అమ్మ, చెల్లె చేసుకునేవారు. ఈ నువ్వులు కుమ్మటం ఏంటి, ఆరబెట్టడం ఏంటి ఇవన్నీ కూడాని. ఇప్పుడంటే ఏదో ట్యాప్స్ వచ్చేసి చాలా సింపుల్‌గా ఉంది కానీ, మా చిన్నతనంలో అయితే ఈ పైప్ వాటర్ కొట్టి నువ్వులన్నయి క్లీన్ చేసేవారండి. చాలా కష్టంగా అనిపిచ్చేది అప్పట్లో. నేనైతే ఇలాంటి వాటిల్లో తక్కువేనండి. అంటే హెల్ప్ చేయటం, కొంచెం వాటర్ కొట్టివ్వటం, లేకుంటే అమ్మకేమైనా అందివ్వటం తప్ప నేను కుమ్మటం కానీ, క్లీన్ చేయటం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేసేదాన్ని కాదు. మా ఇంట్లో చెప్పాలంటే పాపం ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ మా అమ్మ తర్వాత మా చెల్లె చేస్తదండి. మనకి ఇలాంటివి అంతగా అలవాటు ఉండదు. ఆఖరికి ఆవకాయ పచ్చడి ముక్కలు కొయ్యాలన్నా, పచ్చళ్ళు కలపాలన్నా, వేటికైనా సరే ఏదో రాటికి, పోటుకి తట్టుకు చేస్తారంటారు కదా! సో, అలాంటివన్నీ కూడా చెల్లె చేస్తది. నేను ఏంటంటే కొంచెం హెల్ప్ అంటే వాటర్ కొట్టినట్టు. ఇప్పుడంటే ట్యాప్ వచ్చేసింది కాబట్టి ట్యాంక్ వాటరే కదా! అంత గొడవ ఉండదు కానీ, ఇంతకుముందయితే వాటర్ కొట్టినట్టు అలా హెల్ప్ చేసేవాళ్ళు. సో, ఈసారి నువ్వుల విషయంలో నేను వెళ్ళినప్పుడే అమ్మ ముందయితే ఒక 2 గానుగులు కుమ్మిందంటండి. నాన్న ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారని. ఆ రోజు ఏంటంటే వర్షం గాలినంట ఇంక అసలు నువ్వులనేవి కొంచెం ఆరినియట అంతేనండి. ఆఫ్టర్‌నూన్ ఇంక వర్షం రావటం వల్ల కింద ఫ్యాన్‌ల కాడ చీరలు వేసిందంట ఇంట్లో. సో, ఇంక అవైతే మళ్ళీ ఎండ కాసినప్పుడు ఎండబెట్టింది. ఇంకా ఆ నువ్వులు నెక్స్ట్ ఈ నువ్వులు ఈరోజు కూడా 2 గానుగులు కుమ్మినట్టుందండి. 2, 2 కుంచాల చొప్పునే చాలా సార్లు కుమ్మింది. సో, చూసారు కదా! ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని అన్నట్టుగా మొత్తం మేడంతా కూడా పరిసేసాము. ఆ రోజు ఎండ కూడా భలే కాసిందండి. నువ్వులు మొత్తం చక్కగా ఎండిపోయాయండి. కొన్ని నువ్వులు తింటే కరకరలాడుతూ భలేగున్నాయి. చూసారు కదా! కుమ్మినప్పుడేమో మొత్తం తొక్క తొక్కగా కనిపించింది. ఎండిన తర్వాత తొక్క అంతా ఏ విధంగా ఊడిపోయిందో పొట్టంతా కూడా. ఇంతకుముందు మాకు తెలియక ఎక్కువ కుమ్మటం, నెక్స్ట్ ఎక్కువ వాటర్ పట్టి క్లీన్ చేయటం అలా చేసేవారంట అమ్మ, చెల్లి గట్టని. సో, ఈ మధ్య కాలంలో ఒకళ్ళెవరో చెప్పారంటండి. అంత అలా చేయనవసరం లేదు. జస్ట్ అలా క్లీన్ చేసుకొని మనం మేడ పైన వేస్తున్నప్పుడు దున్నుతాం కదా కాళ్ళతో, అప్పుడు మొత్తం తొక్క, పొట్ట అంతా వచ్చేస్తది. తర్వాత మనం చెరుక్కుంటాం కాబట్టి మొత్తం క్లీన్ అయిపోతాయి. లేకుంటే ఇప్పుడు నువ్వులు తెచ్చే అతనే ఆ పౌడర్ ఇస్తున్నాడని చెప్పాను కదండీ! అది వంట సోడా అంటున్నారు. ఎంతవరకు కరెక్టో తెలీదు. అమ్మ, నేను ట్రై చేద్దాం అనుకున్నాము. అంటే కొన్ని నువ్వులు తీసి వంట సోడా వేసి కలిపి అసలు ఊడుతుందో లేదో తొక్కు చూద్దాం అనుకున్నాం కానీ, మళ్ళీ అమ్మ అంది, "అసలు వద్దు, మళ్ళీ నువ్వులు పాడైపోతాయి బుజ్జి, ఏం చెయ్యొద్దులే. మనం ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం" అనేసి ఇంకా అదే ప్రాసెస్ ఫాలో అయిపోయిందండి. ఈ వీడియో వచ్చేసి 2 డేస్ తర్వాత మాట. పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి ఆఫ్టర్‌నూను. సో, ఇంకా ముందు రోజు అంటే అంతకు ముందు రోజే మేము నువ్వులైతే ఎండబెట్టాం కదా! మేడంతా కూడా పట్టు ఉంది. అమ్మ తుడిచినప్పటికీ కూడా ఇంక నువ్వుల పొట్టయితే చాలా ఉండిపోయిందండి. సో, ఇంక ఈ వర్షానికి మొత్తం మేడ పైనున్న మురికంతా కట్టుకొచ్చేసింది. ఈ కిందంతా కూడాని చాలా పెద్ద గాలి వాన అండి. చెట్లు కూడా పడిపోయినాయి ఆ రోజు. అంత గాలి వాన అయితే వేసేసింది. వాటర్ చూసారు కదా ఎంత వేగంగా ఫోర్స్‌గా వస్తున్నాయో. చూసారు కదా ఎంత పెద్ద గాలివాన అయితే వస్తుందో. ఆ ముందు రోజు నుంచి కూడా నువ్వులు క్లీన్ చేసినప్పుడు ఆ పొట్టంతా కూడా మేడ పైన ఉండిపోవటం వల్ల గాలికి మొత్తం అంతా కిందకొచ్చేసిందండి. అమ్మ అయితే ఈరోజు ఎలాగైనా మేడ క్లీన్ చేయాలి అంటూనే ఉంది. సో, వానదేవుడు కరుణించాడు. వర్షం అయితే వచ్చేసింది. ఇంకా క్లీన్ చేసే పని లేకుండా మొత్తం అంతా కొట్టుకొచ్చేసిందండి. సో, ఇక్కడ చూసారు కదా మాకు డ్రైనేజ్ వచ్చేసి లోపల వైపు ఉంటది. అది నిండిపోతే వాటర్ పైకంతా పొంగిపోయాయన్నమాట ఇంతకు ముందు వరకు కూడా. నాన్నైతే రీసెంట్‌గా ఈ గొట్టం పెట్టారండి. ఈ గొట్టం పెట్టడం వల్ల సగం వాటర్ పైనుంచి వచ్చేస్తుంది. సగం వాటర్ వచ్చేసి డ్రైనేజ్ నుంచి వస్తదన్నమాట. ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడానికి. సో, ఈ గొట్టం అయితే బాగా యూజ్ అయిందనిపించింది మాకు. సో, చాలా పెద్ద వర్షం లేకుంటే ఇక్కడ హోల్ ఉంది కదా! అదైతే మొత్తం ఫుల్ నిండిపోయేదండి. నిండిపోయి ఇదంతా చెరువైపోయేది. ఇక్కడ చూసారు కదా మేడ మీద వాటర్ అంతా కూడా ఈ నువ్వు పొట్టు ఉంటది కదా! ఆ నువ్వు పొట్టుతో ఏ విధంగా అయితే వచ్చేసిందో. అమ్మ అయితే వర్షం వత్తి ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటూనే ఉంటదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అటు ఇటు తిరుగుతుంటే మట్టి ఉండిపోద్ది కదా పేరుకుపోయినట్టు. ఆ మట్టి అంతా కూడా వర్షంలోనే అలా తుడిచేస్తది. అంటే వాన నీరుతో వెళ్ళిపోతూ ఉంటది. నేనైతే మొత్తం ఇలా వీడియో షూట్ చేస్తుంటే అమ్మ అయితే తిడుతుందండి. ఇంకా వర్షం అయితే తగ్గింది. సో, ఇప్పుడు అమ్మ అయితే మేడ పైన క్లీన్ చేద్దాము, పైకైతే వెళ్దాం అంటుంది. ఇంకా మేడ అంతా వర్షానికి క్లీన్ అయిపోయింది కదా! మళ్ళీ మేడ పైన ఏం క్లీన్ చేస్తావు అంటే, ఆ బకెట్‌తో నీళ్ళు తీసుకురా మొత్తం సన్సైడ్ ఇవన్నీ కూడా అంటే సన్నజాజి మొక్క ఉంటదండి. ఆకులైతే రాలిపోయినాయంట. సో, ఇంక అవన్నీ కూడా క్లీన్ చేద్దాం అనేసి
అంటుందన్నమాట అమ్మ. సో ఇప్పుడైతే మేడపైకి వెళ్ళాలి. వర్షం అయితే తగ్గిపోయింది కదా, బయట అయితే క్లైమేట్ అంతా కూడా భలే ఉందండి. సో ఇక్కడ గడ్డి చూసారా, ఇక్కడ మా ఇంటి ఎదురు వాళ్ళు గేదెలు కట్టుకుంటారు. గేదెలకి మేత కోసం గడ్డి అయితే స్టోర్ చేసుకున్నారండి. సో ఆ గడ్డి కూడా మా చిన్నతనంలో అయితే ఇలా పెద్ద మోపులా వేసేవారు. ఇప్పుడు చూడండి ఏదో మనకి గోను బత్తాలు రోల్స్ చుట్టినట్టుగా చక్కగా గడ్డి కూడా రోల్స్ చుడుతున్నారు గేదెలకి వేసుకోవడానికి వీలుగా. భలే అనిపించింది, వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువ రావటం వలన మొత్తం ఆ చివర డ్రైనేజ్ అంతా పొంగిపోయి వాటర్ అయితే ఫుల్ నిండిపోయిందండి. వర్షం వస్తే ఎంత బాగుంటుందో అంతే కష్టంగా ఉంటుందండి. ఇలా బురదలు వచ్చేసి ఆకులు రాలిపోయి అలమలు రాలిపోయి అన్నట్టుగా. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువగా వర్షం అంటే చాలా ఇష్టం అండి. సో ఎప్పుడు వర్షం పడద్దా ఎప్పుడే వర్షం పడద్దా అనుకునేదాన్ని. కానీ పడిన తర్వాత ఒక్కొక్కసారి మా అమ్మ అయ్యో ఇప్పుడే ఊడిపోయినాయి, అయ్యో ఈ వాన ఏంటి అన్నీ మునిగిపోతాయేమో, లేకుంటే ఇప్పుడే కోతలు అయ్యాయి, ఈ వాన ఏంటి ఆ ధాన్యం అంతా నానిపోతాయేమో అలా అంటూనే ఉండేదండి. సో అలాంటిదప్పుడు అనిపించేది ఎందుకు వచ్చిన వానరా బాబు, మా అమ్మ మాటలు వినలేకపోతున్నాను అనేసి. సో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంటూనే ఉంటుందిలేండి. మొన్న రీసెంట్గా తుఫాన్ వచ్చింది కదా, సో అప్పుడు కూడా అదే పంచాంగం, పంట చేతికి వచ్చే టైము, ఈ వాన ఏంటి ఇంకొక 10 రోజులు ఆగితే కోతలు అయిపోను అలా మొదలుపెట్టిందండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా వానను కూడా ఎంజాయ్ చేయలేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనే. అదే మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఆ పంటలు అవి ఇవి అంతగా పట్టించుకోను కదా. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే మేడ పైన క్లీన్ చేసి డ్యూటీ పెట్టిందండి. వర్షం అయితే ఫుల్ తగ్గిపోయింది, చినుకులు పడుతున్నాయి అంతే. సో ఇంకా మా అమ్మ నిద్రపోదు ఈ మేడ అంతా క్లీన్ చేస్తేనే. కానీ నా అదృష్టం బాగుండి ఈరోజు అయితే ఫుల్ వర్షం రావటం వల్ల మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే తప్పిందండి. లేకుంటే నీళ్ళు ఇస్తూ ఉంటే అదంతా మేడ క్లీన్ చేసిందండి. నువ్వులు కుమ్ముకోవటం ఏదో సామెత ఉంటుంది కదా, ఏరుకుని మనమే జల్లుకుని మళ్ళీ మనమే ఎత్తుకున్నట్టు ఏదో సామెత చెప్తారండి. సో మా అమ్మ అలాంటి పనులు చేపిస్తుంది. సో మా అమ్మ అయితే అవన్నీ క్లీన్ చేసుకుంటానంటే నేనైతే ఇక్కడ ఆ మల్లె మొగ్గలు అలాగే మా సంజాజులు కాస్తాయి కదా అవైతే కోసాను. ఈ మొక్కలు కూడా ఇంతేనండి, పువ్వులు కోసుకున్నంతసేపు బాగానే ఉంటుంది తప్ప గత్తెర పడినప్పుడు ఇలా వాన పడినప్పుడు ఆ సన్సైడ్ మీద ఆకులు పడిపోతే అవంతా వాటర్ నిల్వ ఉండిపోద్ది. అవన్నీ క్లీన్ చేసుకోవటం చాలా కష్టం అండి. అనుకుంటాం కానీ మొక్కలు ఇవన్నీ సరదాగా, క్లీనింగ్ ఇవన్నీ కూడా చాలా కష్టమే. సో నేను ఇక్కడైతే సంజాజులు కోస్తున్నాను. మా అమ్మ అయితే డ్యూటీ ఇచ్చుకుంది. సో ఇంకా నువ్వులు పొట్టు ఇంకా ఉండిపోతూ ఉంటుంది కదా పక్కన, అదంతా చూసారా ఏ విధంగా క్లీన్ చేస్తుందో, పామి క్లీన్ చేస్తుంది. ఇంకా మా అమ్మ కొంచెం నయమేనండి. మా బేవక్క వాళ్ళు ఉండేవారు, మా తాతమ్మ వాళ్ళైతే ప్రతి సంక్రాంతికి నెక్స్ట్ వరలక్ష్మీదేవి వ్రతానికి అయితే సన్న సైడ్లో మేడంతా కూడా బకెట్లతో నీళ్లు మోసుకు కింద నుంచి కడిగేవారండి. సో మా అమ్మ అయితే శుక్రవారం మేడంతా తుడిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి సన్సైడ్ తుడుస్తూనే ఉంటుందండి. ఆ సన్సైడ్ తుడిచిన అద్దం ఉంటుంది, ఎందుకంటే ఈ మల్లిపాదు నెక్స్ట్ సంజాజి పాదు ఆకులు ఎక్కువ రాలిపోవటం వల్ల గత్తరగా ఉంటుంది కాబట్టి పోనీ అది తుడిచిందంటే అద్దం ఉంటుందండి. సో కానీ ఈ మేడ ఏంటో ప్రతి శుక్రవారం తుడుతుంది, ఏదైనా అంటే పాచి ఉండిపోద్ది అంటది. లేకుంటే ఇలా వర్షం వచ్చినప్పుడు ఈ క్లీనింగ్ ఏమో ఇప్పుడు ఏదో నువ్వులు కుమ్మినందుకు ఆ పొట్టు ఉండటం వల్ల కాదండి. నార్మల్గా కూడా వర్షం వచ్చిందంటే తగ్గిన తర్వాత మేడపైకి వచ్చి మొత్తం మేడంతా క్లీన్ చేసుకుంటుంది. ఎందుకమ్మా అన్నామనుకోండి మీరే పైనుండి ఎన్నైనా చెప్తారు. సో ఇక్కడ వాటర్ నిల్వ ఉండిపోయిందనుకో స్లాప్ బేటలు తీసేసి స్లాప్ పోతుందమ్మా, మాకు ఇంట్లోకి వాటర్ వచ్చేస్తుంది, అది ఇదని ఏయో చెప్పేస్తుందండి. సో నేను ఎందుకమ్మా అలా చేస్తున్నావు అన్నానని అక్కడ సీరియస్ అయిపోయి ఫాస్ట్గా తుడిచేసుకుంటుంది. ఏదో 2 డైలాగులు కూడా వేసిందిలేండి నా మీద. ఇంక మనం పట్టించుకోకూడదు, మనకి ఎందుకులే చేసుకునే వాళ్ళని చేసుకొనివ్వాలి అన్నట్టుగా. సో నేనైతే ఇంకా మొగ్గలు కోసుకోవడం స్టార్ట్ చేశానండి. సో ఇవి వర్షానికైతే భలే ఉన్నాయి కదా సంజాజి మొగ్గలు. సో వర్షం పడినప్పుడు సంజాజులు బేగా ఇచ్చుకోవండి. ఎండాకాలం అయితే ఆఫ్టర్నూన్ 3కి 4కి ఇచ్చుకుంటాయి. ఇంకా వర్షాకాలం అయితే ఏదో మొగ్గలుగా అలా ఉండిపోతాయి అన్నమాట. సో ఈలోపు ఈ వర్షానికి మా ఊర్లో ఈరోజు ఎవరిదో పెళ్లి ఊరేగింపు జరుగుతుందండి. సో ఈ మామిడి చెట్టు చెప్పాను కదా మొత్తం ఒరిగిపోయిందని, అది నేను ఇప్పటి వరకు చూడలేదు, ఇంక ఇప్పుడే చూసానండి. మొత్తం అంతా కూడా ఒరిగిపోయింది. సో పెళ్లి కూతురు ఊరేగింపు అయితే వెళ్తుంది అక్కడ దూరంగా. సో పెళ్లి కూతురు వెనకాల ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. డబ్బులు కట్టేయమని కార్లు ఎక్కేవచ్చు. వాళ్ళదే వాళ్ళు పెళ్ళి కూతురు ఇప్పుడు ఉండదు. ఎప్పుడు వచ్చాను నేను? 2 రోజులైంది వచ్చి. నువ్వు నన్ను చూసావు కదా.
వస్తున్నాం ఇంకో సన్ సైడ్ మీద నీళ్ళు ఉండిపోయిన ఆకులు రాలిపోయి అక్కడికి దిగుద్దట అమ్మ. ప్రసన్న నేను చూడలేదా? నేను 2 రోజులైంది నేను వచ్చి, ఇందాక వచ్చాను. ఇప్పుడు ఉంటాను. 15 రోజులు ఉందా? వెళ్ళి మళ్ళీ వస్తాను. మా ఇంటి పక్క ఈ అమ్మాయికి, మా ఇంటి ఎదురు మా సంటమ్మకి, మా భాగ్యమ్మమ్మకి ఇంకా నేను వస్తే ఎంత సరదాయోనండి, అదేంటో అర్థం అవ్వదు. రాగానే ఎప్పుడొచ్చావు, ఉండు 2 రోజులు ఉండెళ్ళు, వెళ్ళిపోకు. మా అమ్మ కంటే కూడా ఎక్కువ ఇదిగా వాళ్ళేనండి. ఎందుకైనా త్వరగా రాలేదనుకో, ఇన్ని రోజులు రాలేదేంటి అని. ఇంక ఈ అమ్మాయి అయితే ఎలకక్క, ఉండక్క, 2 రోజులు ఉండక్క, ఎన్ని రోజులున్నా కూడా ఇంకా ఉండే అంటారండి ఈ తల్లి పిల్ల కూడా అని. సో మా ఇంటి ఎదురు సంటమ్మ మా భాగ్యమ్మమ్మకి కూడా ఏంటో తెలియదండి, అంత ఇష్టం మాట. మా అమ్మ కంటే కూడా ముందుగానే వాళ్ళే ఫోన్లు చేసేసి ఇంకా రాలేదేంటి అది ఇది అంటూనే ఉంటారు. సో నేను రావటం ఈ అమ్మాయి అయితే చూడలేదు. అందుకే ఎప్పుడొచ్చావు అక్క, ఉండు, వెళ్ళిపోతావా అది ఇది అంటుందన్నమాట. సో మా అమ్మ అయితే సన్ సైడ్ మీదకి దిగేసి ఇక్కడ మల్లె మొగ్గలు అయితే కోసేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా సన్ సైడ్ మీద ఉన్న ఆకులన్నీ తీసి అవన్నీ ఎత్తి బకెట్లో వేసి ఇంకా సన్ సైడ్ అంతా కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట అండి ఇప్పటి నుంచి. సో వర్షం వచ్చేయడం వల్ల ఆకులన్నీ అడ్డపడిపోయి సన్ సైడ్ మీద కూడా వాటర్ ఎక్కువ స్టాక్ ఉండిపోద్దండి. సో అలానే మొక్కలు తీసేద్దామంటే పూల మొక్కలు కదా, చూస్తుండగా తీయలేము. చాలా వరకు కొమ్మలు ఇవన్నీ కూడా అమ్మ నరికేస్తూ క్లీన్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా చూసారు కదా, మల్లెపూలు అయితే చిన్న కొమ్మ అయినప్పటికీ కూడా ఇంకా ఈ సంవత్సరం అయితే తెగ పూసాయండి మల్లెపూలు. నిజంగా చూడ్డానికి 2 కొమ్మల్లా ఉన్నాయి కదా, కానీ పువ్వులు అయితే 2 మూరలు అయ్యాయి అంటండి, దండలు. సో అమ్మ అయితే అన్నారు, నాకైతే పూలు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కొయ్యటం, మాలలు కట్టడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక చక్కగా పూలన్నీ కోసేసి మాలలు కట్టమంటే ఎంత ఇష్టంగా కడతానో, కానీ నేను అంత ఇష్టంగా పెట్టుకోను. ఎందుకో తెలియదండి, తలంతా నొప్పుగా అనిపిస్తుంది నాకైతే. మొగ్గలు కోసి ఇచ్చేసి అమ్మ అయితే సన్ సైడ్ క్లీన్ చేస్తుందండి. సో చూసారు కదా, మొత్తం 4 వైపులా ఉన్నప్పటికీ కూడా ఈ తూర్పు వైపునేనండి మొక్కలు ఉండటం వల్ల ఎక్కువ గత్తరుడిపోయి వాటర్ అయితే నిల్వ ఉండిపోద్ది. సో వర్షం తగ్గిపోయినప్పటికీ కూడా 5-6 రోజులు ఆ వాన నీరు డ్రాప్స్ కింద అలా కారుతూ ఉంటే మొత్తం కింద బాల్కనీ అంతా కూడా గత్తరైపోద్ది కదా. సో ఇంకా అందుకే అమ్మ వర్షం తగ్గిన తర్వాత ఎక్కి మొత్తం ఇవన్నీ తీస్తుందండి. ఇవన్నీ చాట్లోకి ఎత్తినా రావు. ఆ ఓల్స్ అన్నీ చూసారు కదా, కన్నాలు మూతపడిపోయాయి. సో వాటిని అన్నింటినీ కూడా అమ్మ అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా పక్కన మొక్కల ప్లేస్ ఉంది కదా, మళ్ళీ ఇవన్నీ బకెట్లోకి ఎత్తి ఇవన్నీ పడేయటం ఎందుకులే అన్నట్టుగా ఇక్కడి నుంచి బయటకు అయితే వేసేస్తుంది, ఇంకా ఆకలే కదా అన్నట్టుగా. సో ఇంక ఇవంతా క్లీనింగ్ అయిన తర్వాత నేను బకెట్స్తో నీళ్ళు ఇస్తే మళ్ళీ మొత్తం ఎంత ఇక్కడ ఉన్న నాచు అంతా క్లీన్ చేసింది. 15 రోజులకి ఈ ఆకులు తుడిచినప్పటికీ కూడా ఎన్ని ఆకులు రాలిపోతాయో అండి ఈ సంజాజి మొక్కవి. వేసిన గాలికైతే మామిడి మొక్క మొత్తం వంగిపోయిందండి. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఆమె వచ్చి చూస్తుందన్నమాట, అయ్యో మొత్తం వంగిపోయింది మొక్క అంతా కూడాని. కొన్ని కాయలు అలాగే పువ్వుతో ఉంది కదా, ఏదైనా కర్ర కట్టి లేకుంటే తాడు కట్టి నిలబడితే ఆగుద్దేమో అనేసి అయితే చూస్తుందండి. సో తీరాబోసి నేను కిందకి వెళ్ళి చూసేసరికి అది మొదలంతా కూడా చెద పట్టేసి చెద తినేసిందండి. ఎంత పెద్ద గాలి వానకైనా మొక్క అంత త్వరగా నేలకు ఒరగదండి. సో కానీ చెద పురుగు, ఒక చిన్న పురుగు ఉంటే చాలు, ఎంతటి మొక్కనైనా ఎంత గట్టి కర్రనైనా కూడా మొత్తం పిప్పి చేసేస్తుంది కదా. సో అదే జరిగిందండి. ఎన్ని మామిడికాయలు కాసేవో, ఎంత బాగుండేవో అంటే పునాసకాయలండి, తినడానికి కాదు పప్పులోకి వేసుకోవడానికి. భలే అనిపించింది. నిత్యం 365 రోజులు అలా పిందులతో ఉంటూనే ఉండేదండి. చెట్టు అయితే ఎప్పుడు కాయకపోతాం అన్నది ఉండేది కాదు. సో అలాంటిది ఈ చెద పురుగులు పట్టేయటం వల్ల మొక్క పైకి చూడడానికి బాగా ఉన్నప్పటికీ కూడా లోపల నుంచి మొత్తం అంతా కూడా గుల్ల చేసేసిందండి. దానివల్ల మొత్తం అంతా కూడా నేల ఒరిగిపోయింది అన్నమాట. అమ్మ అయితే వాటర్ ఇచ్చాను కదా, కడిగేస్తుందండి. ఈ లోపల వైపు కడగటం చాలా కష్టం. పైన స్లాప్ ఉంటుంది కదా, వంగునే కడగాలి. ఈ ఎదర్ కనుకోండి నుంచుని కడగొచ్చు. అది నుంచునంటే మరీ నేలకు వంగని అవసరం లేదు కదా, జస్ట్ కొంచెం వంగుంటే సరిపోతుంది. పైకి నేను మామిడి చెట్టు తీస్తున్నాను, పడిపోతే అదే మనకు చచ్చిపోయేంత దెబ్బ తగిలినా తగలకపోయినా కంట్లోనే గట్ట కూర్చిపోతాయి కదా. చెట్టు ఉడిపోతా అంత పేసి చచ్చిపోతాం. మొత్తం గాలికేనా మొదటి అవును పిడుగు కట్టంటే
ఆ! మేము ఎక్కువగా ఈ చెట్టు కిందే కూర్చుంటాం కదండీ! సో, చంటమ్మ అంటుందన్నమాట, "అమ్మో! ఈ చెట్టంతా వంగిపోయింది. ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇక్కడ కూర్చోకూడదు" అంటుంది. కూర్చున్నా ఏమి అవ్వదులే అంటే, చచ్చిపోము కానీ చచ్చిపోయే అన్ని దెబ్బలైతే తగులుతాయి కదా! కొమ్మలు గట్టా గుచ్చుకుపోతాయి కదా! అయినా కూడా ఇక్కడ కూర్చోకూడదని అయితే చెప్తున్నదండి. సో, అప్పుడు చూస్తే తెలిసింది మొత్తం చెట్టంతా కూడా మొదలు సెదైతే తినేసిందని. మా అమ్మ పాటలు చూడండి వర్షానికి అవసరమా? ఏదో చేసేత్తుంది పాపం. ఇంటి లోపల క్లీన్ చేసుకునే వాళ్ళని చూసారు కానీ, ఇలా మేడ పైన సన్ సైడ్ క్లీన్ చేసే వాళ్ళని ఎవరినైనా చూసారా అండి? నాకు తెలిసి మా బేవక్క వాళ్ళు, తర్వాత మా అమ్మే అనుకుంటాను. సో, మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.